the sample description is given as specified by the customer, and NDDB CALF Limited is not responsible for any verification in all cases. అదేంటి? That's what the sample description, సాయి గారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాళ్ళకే సంబంధం లేకపోతే ఇంకెవరికి సంబంధం ఉంటుంది? No, they are not concerned about the samples. అంతే, వాళ్ళ సమక్షంలో తీల వాళ్ళకి సంబంధం లేదు. నేను మళ్ళీ చదువుతా, రెండో క్లాజ్. ది శాంపిల్ డిస్క్రిప్షన్ ఈజ్ గివెన్ యాజ్ స్పెసిఫైడ్ బై ది కస్టమర్. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి ఒక టేబుల్ మీద ఒక గ్లాస్ ఒక వాటర్ బాటిల్ పెట్టింది, ఇది వెరిఫై చేయమనింది. NDDB CALF Limited ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ది కేసెస్. అంటే ఇది కరెక్టా కాదా, శాంపిల్ కరెక్టా కాదా అని వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ఒక తీసుకొచ్చారు, వెరిఫై చేస్తున్నాం అంతే. యూ ఆర్ నథింగ్ టు డూ విత్ దిస్ శాంపిల్స్. Sample is not drawn by NDDF so and so, and analysis will be conducted on the as is received basis unless specified otherwise. అంటే sample is not drawn by the NDDB CALF Limited. వాళ్ళు డ్రా చేయలే, వాళ్ళు ఏదైతే తీసుకొచ్చి నా ముందు పెట్టారో దాని మీద నేను చేశా. దట్స్ ఆల్. నెంబర్ 3, NDDB CALF Limited is not responsible for any variations in characteristics of sample taken for analysis under any circumstances, including that holding delay cost of more clarification by the customer. వాళ్ళు తీసుకొచ్చిన శాంపిల్ కరెక్ట్గా తెచ్చారా, డిలేతో తీసుకొచ్చారా, దాన్ని గాలికి ఆరబెట్టి తీసుకొచ్చారా, ఇవన్నీ మాకు సంబంధం లేదు. నెంబర్ 5 ఇది. ది టెస్ట్ రిపోర్ట్ షాల్ నాట్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ ఆర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్ బై ఎనీ వన్ అండ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అన్లెస్ రిక్వైర్డ్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఇన్ ఎనీ కోర్ట్. బికాస్ శాంపిల్స్ కోర్టు ప్రకారం లిఫ్ట్ చేయలేదు, ఒక ప్రొసీజర్ ప్రకారం లిఫ్ట్ చేయలేదు, కాబట్టి దీన్ని కోర్టులో ఎవిడెన్స్ కింద వాడటానికి కానీ, దీన్ని ఎవిడెన్స్ కింద పబ్లిష్ చేయడానికి కానీ, దీనికి ఒక ఎవిడెన్స్ వాల్యూ ఉందని కానీ ఏది కూడా మేము చెప్పటం లేదు. అంటే ఇది సాక్ష్యానికి పనికిరాదు. ఇది రాశారు అండి, నా పదాలు కాదు ఇవి. NDD రిపోర్ట్లో నేను చదువుతున్నది. బహుశా ఇదే కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చదివి ఉంటారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చదివి ఉంటారు. బహుశా ఆయనకి 2 లక్షల పుస్తకాలు చదివే సమయంలో మరి సమయం దొరికిందో లేదో ఆయన ఎవరి చేతో చదివించుకొని ఉంటారు. దిస్ ఈజ్ అ రిపోర్ట్ గివెన్ బై అన్ అఫీషియల్ ల్యాబొరేటరీ. ఈవెన్ వెంకటరమణారెడ్డి కూడా చెప్పలేదు, ఆ ముక్క చెప్పలేదు అంటే ఎందుకు చెప్పుకుంటారు వాళ్ళు?